ఇప్పుడు రాబోయే పొంగల్ సీజన్ లా ముందుగా అబ్బాయి రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో ఆడియన్స్ ను పలకరించడానికి రెడీ అవుతుండు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ ల తెరకెక్కుతున్న ఈ మూవీలా చరణ్ సరసన సమంత యాక్ట్ చేస్తుంది. అటు ఆది పినిశెట్టి, జగపతి బాబులు ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తారు. అటు ఈ సినిమాలో వీరి క్యారెక్టర్స్ ఎట్లా ఉండబోతున్నాయో అని ఆడియన్స్ మస్తుగా వెయిట్ చేస్తారు. మరోవైపు అబ్బాయి సినిమాకు పోటీగా బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా సంక్రాంతి సీట్ ను రిజర్వ్ చేసుకుండు. ప్రెజెంట్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాను వచ్చే పొంగల్కే రిలీజ్ చేయాలని ప్లాన్లు ఉన్నాడు. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత వీరిద్దరు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో మస్తు అంచనాలే ఉన్నాయి. ఈ మూవీ ఫ్యామిలీ కమ్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తురంట. మరోవైపు మహేష్ కొరటాల శివ డైరెక్షన్ లో నటిస్తున్న భరత్ అను నేను సినిమాను కూడా పొంగల్కే రిలీజ్ చేయాలనే ప్లాన్లు ఉన్నారు. అందుకు తగ్గట్టే ఈ సినిమా షూటింగ్ ను జల్దీ కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు డైరెక్టర్ కొరటాల శివ. ఇంకోవైపు బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 102వ సినిమాను కూడా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ప్లాన్లు ఉన్నారు. వచ్చే నెల సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీని వీలైనంత త్వరలో పూర్తి చేసి సంక్రాంతి బరిలో దింపాలనే ఆలోచనలు ఉన్నాడు బాలకృష్ణ. ఏమైనా వచ్చే సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఇప్పటి సందే మన హీరోలు మంచి ప్లానింగ్ తో ఉన్నారు. ఇప్పుడు చెప్పినట్టే ఈ హీరోలందరూ సంక్రాంతి పోటీకి సై అంటారా, లేకుంటే నడ్మిట్ల రిలీజ్ డేట్లు ఏమైనా చేంజ్ చేసుకుంటారా అన్నది చూడాలి.